ఎంత? 20 రూపీస్. సరే అవుతామండి. సార్ ఈరోజు స్వచ్ఛ భారత్ సార్ న్యూస్ పేపర్ తీసుకోండి. స్వచ్ఛ భారత్ ఆ స్కూల్లో ఈరోజు చెత్త రోడ్ల మీద నీళ్ళల్లో పడేద్దామన్నారు, కానీ వీళ్ళు రోడ్ల మీద పడేస్తున్నారు. పర్వాలేదు, నేను చెత్త కొట్లో వేస్తాను. అబ్బా ఈరోజు నేను చాలా తప్పు పని చేశాను. రేపొద్దు నుంచి అయినా నేను ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త పడితే వెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను. అబ్బా నా దగ్గర 5 రూపాయలు అండి, నేను టీ తాగుతాను. టీ కొట్టు బాబాయ్. టీ ఎంత? 5 రూపీస్. ఒకటి. అబ్బా ఎంత బాగుందో. బా అబ్బా ఇదేంటి బ్రౌన్ కలర్లో ఉంది? అయినా మనకెందుకులే, మన స్కూల్లో ఈరోజు చెత్త ఎక్కడున్నా పడేయమన్నారుగా, మనం పడేద్దాం. అరే తప్పు చేసాను రా. బాబు లెఫ్ట్ సైడ్ ఇదిగోండి సార్. ఎంత? ఓకే. సార్ ఈరోజు స్వచ్ఛ భారత్ సార్ న్యూస్ పేపర్ తీసుకోండి. స్వచ్ఛ భారత్ అంట మనకెందుకులే. మేము ఊడడం, మా మున్సిపాలిటీ వాళ్ళ బతుకులు ఇంతేనేమో. మేము ఊడడం, వాళ్ళు వేయడం, ఇంకా ఈ ఊరిని శుభ్రంగా ఎప్పుడు చూస్తామో. తప్పు చేసినట్టుంది. ఏమైంది అలా ఉన్నావు? నాకారా ఈనాడా నేను స్ప్రైట్ కొనుక్కుంటా కానీ వెళ్ళాను కదరా, అప్పుడు ఆ స్ప్రైట్ దెబ్బ తాగి కింద పడేసి తంతే దాన్ని పిల్లవాడు తీసి డస్ట్బిన్లో పడేశాడా. అప్పటి నుంచి నేను రోడ్డు మీద ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను. అరే నిఖిల్, నీకేమైంది అలా ఉన్నావు? అరే నేను టీ తాగి కప్పు కింద పడేస్తే ఒక పిల్లవాడు తీసి తాగపోయాడు రా. ఆయన స్కూల్లో అంట చెత్త పడేయకూడదని చెప్పారంట, దానివల్ల అనారోగ్యాలు వస్తాయంట. అవునరా, నీకేమైందిరా సాపి? అది ఇంకా నేను లేస్పై కొనుక్కొని తిని ఆ కాలేజీ వాళ్ళు ఊడుస్తుంది అందరూ వేసాను రా. అప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. అవునా? సరేరా రేపొద్దు నుంచి మనం ఎక్కడ రోడ్డు మీద చెత్త కనుకున్నా దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ వేద్దాం. రోడ్డు మీద వేసినా ది నెక్స్ట్ డే సాత్విక్ ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నారా? మీరు ఎలా ఉన్నారా? బాగానే ఉన్నావు. అరే సాత్విక్ ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నారా? అరే అది ఏంటో నేను పడేస్తే నీకేమైందిరా? అరే అట్లా చెత్తని రోడ్డు మీద పడేయకూడదురా. ఎందుకురా? అరే మన ఊరిని మనం కాకపోతే ఇంకెవరు నీటి ఉంచుకుంటారా? మరి మీరు బాగా నీట్గా ఉంటున్నారు. మరి అరే మేము కూడా నిన్నే తెలుసుకున్నావురా. అరే నేను స్ప్రైట్ తాగేసి కింద పడేస్తుంటే ఒక చిన్న పిల్లవాడు తీసి డస్ట్బిన్లో పడేసాడా. అది చూసి అప్పటి నుంచి నేను ఎక్కడ చెత్త కనుకున్నా దాన్ని డస్ట్బిన్లో వేస్తున్నాను రా. నిజమేరా, నేను నిన్న టీ తాగి కప్పు కింద పడేస్తే ఒక పిల్లవాడు తీసి ప్లాస్టిక్ అలా పడేయకూడదు, అనారోగ్యాలు వస్తాయి అని చెప్పి డస్ట్బిన్లో పడేసేట్రా. అవునరా, మనం చేసే పనులకు మున్సిపాలిటీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అవునరా, ఎవరికైనా చెప్పొచ్చు కానీ నీకు తప్పలేవురా. ఇంకా నువ్వు మారితే మారు, లేకపోతే లేదు. సరేరా, మీరు మారితే నేను ఎందుకు మారను? సరే, మిగిలిన వ్యర్థ పదార్థాలను డస్ట్బిన్లో కాకుండా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. దానివల్ల అక్కడ దోమలు వచ్చి చేరి అవి కుట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనం మున్సిపాలిటీ వాళ్ళకి వీలైనంత సహాయం చేద్దాం. అంటే చెత్త రోడ్డు మీద వేయకుండా డస్ట్బిన్లో వేయడం, మరియు మనం శుభ్రంగా ఉంటే మనల్ని చూసి పిల్లలు కూడా శుభ్రం పాటిస్తారు. దీంతో మన ఊరు, దేశం శుభ్రంగా ఉంటుంది. ధన్యవాదాలు. మీకు చిన్నపిల్లలు చక్కగా చేశారు. ఇవాళ మా స్కౌట్స్ గైడ్స్, ఎన్సీసీ పిల్లలు ఈ గ్రామానికి వచ్చి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ స్వంతంగా ప్రిపేర్ అయినటువంటి ఈ కార్యక్రమాల పట్ల శ్రోతలుగా, ప్రేక్షకులుగా మాకు ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. వారి అభిప్రాయాన్ని అడుగుతాము. సార్ రండి, ఒకసారి రండి. కార్యక్రమాలు మీకు ఎలా అనిపించాయో ఒక మాట చెప్పండి, మైక్ ఇస్తాను. నా పేరు మల్లిబాబు. పిల్లల ద్వారా మంచి సందేశం గ్రామానికి అందించినట్టుగా
మాకు అనిపించింది. అయితే ఈ కార్యక్రమాన్ని బాగా చేసి జనాలకి చెత్త బయట పారేయకుండా మంచి సందేశాన్ని పంపించినట్టుగా కోరుతున్నాను. సెలవు. చాలా సంతోషం సార్, మీ స్పందన మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ధన్యవాదాలు. ఇక ఈ గ్రామం నుంచి మేము మెల్లిగా మరొక అడుగు ముందుకు వేసుకుంటూ మరొక దారి గుండా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడతో స్వస్తి పలుకుతున్నాం. ఫోన్ పే చేసిరా